జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ బాబు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి పార్టీ ఎలా ఉందో రాష్ట్రంలో తెలిసిన ప్రతినిధి చెప్పండి. నమస్తే. పార్టీ ఎలా ఎలా నడుస్తుంది? రాష్ట్రంలో పార్టీ మాకు ఇచ్చిన అధినేత ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఉమ్మడి 3 పార్టీలు కలిసి ప్రచారంలో కావచ్చు, రాష్ట్రంలో ఈ యొక్క జగన్ యొక్క పరిపాలనను అంతం చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మా అధినేత మాకు విధించిన ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న 21 నియోజకవర్గాలు అలాగే 2 ఎంపీ స్థానాలకు బలంగా ప్రచారంలో ఉన్నాము. అలాగే ప్రజలు కూడా అనూహ్యమైన స్పందనతో మమ్మల్ని ఆదరించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు తాడేపల్లిగూడెంలో ఒక ఏమంటారు సంతోషము, ఒక పండగతో ఈరోజు సీను గారి నామినేషన్ కావచ్చు, దాదాపు 10,000 మందితో చూసిన ర్యాలీ మీరు చూడడం జరిగింది ఆల్రెడీ. సో ఏకపక్షమైన తీర్పు తాడేపల్లిగూడెంలో ఇస్తున్నారనేది ఏ నోట విన్నా, దారిలో ఉన్న ఆటో వాళ్ళని అడిగాను, షాప్స్లో ఉన్న వాళ్ళని అడిగాను, బస్సుల్లో ఉన్న వాళ్ళని అడిగాను, ఎవరిని అడిగినా కూడా బొలిశెట్టి సీను గారు ఈరోజు ఏకపక్షంగా గెలవబోతున్నారు అనే ఒక సందేశాన్ని, సంకేతాన్ని బలంగా అన్ని వర్గాల ప్రజలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరము. అలాగే రాష్ట్రంలో గెలవబోయే నియోజకవర్గాల్లో టాప్ 5 నియోజకవర్గాల్లో సీను గారు అత్యంత మెజారిటీతో గెలవబోతున్నారనేది కూడా ప్రజలు ఇస్తున్న తీర్పును బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటికే వైసీపీ ఇటు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, అలాగే బాలకృష్ణని, మంగళగిరి ఈ 4 సీట్లు ఓడేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు ఘంటాపథంగా. అది నిజమవుద్దంటారు? మీరు గెలుస్తారా? ఇప్పుడు మగోండి రాజకీయం చేయమని అడుగుతున్నాం ప్రతిసారి. ఇప్పుడు దమ్ము, ధైర్యం, పులులు, సింహాలు ఇలా జంతువుల పేర్లు పెట్టుకొని రావడం కాకుండా మనుషులుగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాడుతున్నాము. మా గెలుపు మేము ప్రజలు ఇస్తున్న తీర్పును ప్రకారం మేము పనిచేస్తున్నాము. ప్రజలు ఆల్రెడీ మమ్మల్ని గెలిపించడానికి, వీళ్ళ రాక్షస పాలన పంపించడానికి సిద్ధపడి ఉన్నారు. మంగళగిరి కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో పిఠాపురం కావచ్చు, లేకపోతే కుప్పం కావచ్చు, వేరే ఎక్కడైనా సరే ప్రజలు మాకు తీర్పు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నప్పుడు మీరు సికండి రాజకీయాలు చేయడం ఎందుకు? దమ్ముగా నిలబడండి. ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటున్నాం అంటున్నాము. మీరు ఎన్నో రకాలైన హామీలు ఇచ్చి ఈరోజు తుంగలో తొక్కి కేవలము దెబ్బలు తగిలించుకొని, లేకపోతే నాకు అది లేదు, నాకు ఇది నొప్పి కలిగింది, అది నొప్పి కలిగిందని సింపతి రాజకీయాలు అయిపోయినాయి. 14 అయిపోయింది, 19 అయిపోయింది, 24లో కూడా ప్లే చేయాలంటే కూడా జనాలు విసిగిపోయి ఉన్నారు. ఈ కామెడీ ఆపండి బాబు అంటున్నారు. కాబట్టి ఇది పూర్తిగా ఏకపక్షంగా జరిగే ఎన్నికలు. కూటమి ప్రభుత్వం రాబోతుంది, ప్రపంచం సృష్టించబోతుంది అనేది ప్రజలు ఇస్తున్న తీర్పుకు జస్ట్ ఒక 20 రోజుల్లో తేలబోతుంది. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నారు, మీరేమో మేము గెలుస్తూ ఉన్నారు. వాళ్ళు మిద్దలు ఎవరు గెలుస్తారు? వై నాట్ 175 కాదు, వాళ్ళు యాక్చువల్గా 200 కూడా చెప్తారు, 200 చెప్తారు, 300 కూడా చెప్తారు. నంబర్లు కూడా తెలియదు వాళ్ళు సరిగ్గా. వాళ్ళు ఏంటంటే అత్యుత్సాహంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు మొదటిది. కాబట్టి వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది క్షేత్రస్థాయిలో గత 5 ఏళ్లుగా చూడడం జరిగింది. ప్రత్యేక హోదా గురించి, పోలవరం గురించి, యువత ఉద్యోగాల గురించి ఏం హామీలు నువ్వు నిలబెట్టుకున్నావని 175 అనే ధైర్యంతో అంటున్నావు. అదే మాట పరదాలు లేకుండా వచ్చారు. ఏం జరుగుతుంది? ఒక రాళ్ళు వేస్తున్నారు, ఒకరు చెప్పులు వేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజలు ఆ విధమైన వ్యతిరేకతతో ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు దయచేసి మీరు బిచాన ఎత్తేసి తాడేపల్లి నుంచి హాయిగా ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్కి షిఫ్ట్ అయితే గిన సంతోషంగా ఉంటారు. అక్కడ ప్యాలెస్ నుంచి ఒకవేళ బెయిల్ రద్దు అయితే గిన తమరి యథాస్థానము శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పటికే పథకాలతో తీసుకుపోతుంది వైసీపీ. మా పథకాలే మమ్మల్ని కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో మీరేం చేయగలుగుతారు? పథకాలు అనేటివి, పథకాల కోణం అనేది ప్రత్యక్షంగా ప్రజలని సోమరపోతులు చేయడానికి కొన్ని రకాలైన విధానాలు అనేది ఈ ప్రభుత్వం అవలంబిస్తోంది. మేమేమంటున్నామంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, అలాగే రాష్ట్రము జీడిపిలో కావచ్చు, యువత భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యోగ కల్పనలో కావచ్చు ప్రతి దశలో ముందుండాలనేది కోరుకుంటున్నాం. కేవలం డబ్బులు ఇచ్చాము, బటన్ నొక్కామని కాదు. డబ్బులు ప్రతి సంక్షేమం చేస్తూనే రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, యువత ఉద్యోగాలు, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ తగినట్టు ప్రతి అంశాన్ని మనము ప్రజలకు చెప్పుతూ యువతను ఆ విధమైన మార్గంలోకి తీసుకెళ్ళినప్పుడు రాష్ట్రం క్షేమంగా జరుగుతుంది. మీరు ఇంట్లో పడుకోండి, నేను అన్నీ చేస్తాను, ఓటేయండి, అడ్డొచ్చినోని తంతాను అనే పద్ధతిలో ఈ 175 నియోజకవర్గాల్లో ఈ 5 ఏళ్ల పాలన జరిగింది. కాబట్టి మేము రెండింటికి విరుద్ధం. సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి. మీరు చేస్తున్న ఏకపక్షమైన లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు మీరు పూర్తిగా వైలేట్ చేస్తున్నారు. హైకోర్టు కూడా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అని అడిగింది. కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు వేసిన దాదాపు 150 మొటిక్కాయలు కూడా వీళ్ళకు సిగ్గు శరం లేకుండా కోర్టు వైలేషన్, ధిక్కరణ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. దేశంలో 3000 కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న ఏకైక ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందే. అయితే పథకాలు ఇచ్చినంత మాత్రం ఓట్లయితే రాలు, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఇక్కడైతే వివేక్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.